వైసీపీకి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకపోతున్నారు అంటూ కామెంట్ చేశారు మంత్రి అమర్నాథ్. ఇక మిగిలిన వార్తలు కొడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు మంత్రి వేణుగోపాల్. చిరంజీవి పార్టీ పెట్టి తన వల్ల కాదని మూసేస్తే 2012లో తమ్ముడు వచ్చాడంటూ విమర్శించారు. 2014 ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించి పోటీ చేయలేదని అన్నారు. 2014లో జగన్ ఓడిపోయినా ధైర్యంగా నిలబడ్డారని, 2019లో స్థానాల్లో విజయం సాధించారని అన్నారు మంత్రి వేణు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఓటమి పాలయ్యారు. రాజకీయ పార్టీ లక్ష్యం ఏమిటి? ఓటమి పాలైన వాడు రెండోసారి పార్టీ గెలుపు కోసం ప్రయత్నించాలి. నా వల్ల కాదన్నాడు, మూసేశాడు. ఆయన అన్నగారు మూసేస్తే తమ్ముడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్టీ పెట్టాడు. అదే సమయంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. 14లో పార్టీ పోటీ నుంచి తప్పుకున్నాడు, నైతికంగా ఓటమి ఒప్పుకున్నాడు. 2014లో పవన్ కళ్యాణ్ పోటీ నుంచి తప్పుకొని నైతికంగా ఓటమి ఒప్పుకొని ఈ రాష్ట్రంలో మళ్ళీ అబద్ధానికి సపోర్ట్ చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, ప్రజాసేవే లక్ష్యం నాదని తెలుసుకున్న తర్వాత దెబ్బ తగిలింది, నిలబడి నేను ఆడగలను అన్నాడు. 19లో 151 సీట్లు 51% ఓట్లుతో గెలిచాడు.